అనకాపల్లి జిల్లా సభవరం మండలంలో గొర్లెవానిపాలెంలో కుంచాలమ్మ మంచాలమ్మ తీర్థ మహోత్సవాలను ప్రజలు ఘనంగా నిర్వహించుకున్నారు. ఈ సందర్భంగా సర్పంచ్ డి ప్రసాదరావు, టీడీపీ నాయకులు గండి దేవుడు, ఎంపీటీసీ సభ్యులు గొర్లె చైతన్య, కొటాన రమణ తదితరుల ఆధ్వర్యంలో భారీ అన్నసమరాధన నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ తాతల కాలం నాటి అమ్మవారు మొదటగా జోడుగుల ప్రాంతంలో కొలువు తీరి ఉండేవారని, అప్పట్లో ఘనంగా జాతరను నిర్వహించుకున్నప్పటికీ కొన్ని ఆటంకాలు అడ్డుపడేవన్నారు. దీంతో అమ్మవారిని గొర్లివానిపాలెంకు తరలించి ఉత్సవాలు జరుపుకుంటున్నట్లు వెల్లడించారు. ఈ కార్యక్రమంలో సభవరం సర్కిల్ ఇన్స్పెక్టర్ పెన్నంటి వెంకటరమణ తదితర ప్రముఖులు పాల్గొని అమ్మవారి ప్రసాదం స్వీకరించారు. తీర్థ మహోత్సవ కార్యక్రమాలు జరగడం కూడా జరుగుతుంది. ఇంత విజయవంతంగా అవడానికి ముఖ్య ఉద్దేశం గ్రామ ప్రజల సహకారం. ఏ కార్యక్రమం పిలిపించినా కూడా ప్రజలందరూ కూడా పిల్లలు పెద్దలు ప్రజలందరూ కూడా కార్యక్రమాన్ని ఇచ్చేసి సక్సెస్ఫుల్ చేస్తున్నారు. వాళ్ళకి ఎప్పుడు కూడా కృతజ్ఞతలు తెలుపుతున్నాం. అదేవిధంగా గుడికట్టి గణదేవుని గారు ఇప్పుడే చెప్పడం జరిగింది, 18 సంవత్సరాలు చెప్పడం జరిగింది. ఈరోజు అన్న సమారాధన కూడా చాలా రోజుల తర్వాత ఏర్పాటు చేయడం జరిగింది. ఈ అన్న సమారాధన ఏర్పాటు చేయడం వల్ల ప్రజలందరూ కూడా ఎంతో సంతోషంగా హర్షం వ్యక్తం చేసి అమ్మవారి ప్రసాదం తీసుకోవడానికి వస్తున్నారు. అందరూ కూడా ప్రతి ఒక్కరూ రావాలని చెప్పి మనసారా కోరుకుంటున్నాను. నాకు ఈ అవకాశం ఇచ్చిన అందరికీ కూడా ధన్యవాదాలు. ముఖ్య అతిథులుగా ఆయన చేతుల మీదుగా ఈ అన్న సమారాధన ప్రారంభించాలని చెప్పి స్థానిక సీఏ పిన్నెట్టి వెంకటరమణ గారిని కానీ మిగతా ఎంపీటీసీ గణిదేవుడి గారు మిగతా అందరూ పెద్దలందరూ కూడా ఈ కార్యక్రమం కూడా ప్రారంభించడం జరిగింది. అయితే ప్రతి గ్రామానికి మన గ్రామ పంచాయతీలో 5 ముఖ్యమైన పెద్ద గ్రామాలు ఉన్నాయి. ప్రతి గ్రామానికి ఒక అమ్మవారి తాలూకా మంచి చెడ్లన్నీ చూడడం అనేది జరిగేది. ప్రతి గ్రామానికి ఒక అమ్మవారి పోను. అందులో గొర్లవానిపాలెంకి సంబంధించి ఈ కుంచాలమ్మ మంచాలమ్మ బంగారం తల్లి ఆలయం తన వంతుగా వచ్చి పూర్వం నుంచి పెద్దలందరూ ఈ అమ్మవారి తాలూకా తీర్థం కానీ పండగ కానీ చేయడం జరిగేది. ఈ 5 గ్రామాల్లో 5 దేవతలు కాకుండా అదనంగా ఒక అమ్మవారు ఉండిపోవటం వల్ల గ్రామ పంచాయతీలో ఉన్నటువంటి అన్ని గ్రామాలు కలిపి నూకాలమ్మ తల్లి పండుగను పెదనాటిపాలెం అన్ని గ్రామాలు కలిపి చేయడం జరుగుతూ ఉంది. మరి ఇంత చక్కటి ఈ కార్యక్రమాన్ని గొర్లవానిపాలెం పెద్దలు మరి గణదేవుడి గారు వాళ్ళ తండ్రి గారు వాళ్ళందరూ కూడా గతంలో నడిపించేవారు. వాళ్ళకి వారసులుగా వారి తర్వాత వచ్చినటువంటి ఈ దేవుడి గారు అయితేనేమి, కృష్ణ చైతన్య అయితేనేమి, కేవీ రమణ అయితేనేమి గ్రామంలో అంటే ఈరోజు అయితే అన్న సమారాధన సుమారుగా 30-40 మంది పనిచేస్తున్నారు. ప్రతి ఇంటి నుంచి ఒక కార్యకర్తలాగా ప్రతి ఇంటి నుంచి ఒకరిద్దరు వచ్చి ఈ కార్యక్రమం చక్కగా జయప్రదం చేస్తున్నారు. వీళ్ళందరికీ కూడా మరొకసారి అమ్మవారు తీర్థ సందర్భంగా కృతజ్ఞతలు తెలియజేస్తారు. మీరు రేంజెస్ వస్తాం సార్. అమ్మవారి గుడి దర్శించుకొని సుమారు 100 మంది వస్తారు. అమ్మవారు భక్తులకి ప్రసాదం తీసుకొని చెప్పిస్తారు. మరి అమ్మవారు అంటే మరి పవర్ఫుల్ అమ్మవారు. ఏ పని ఉంటే పని జరుగుతుంటుంది. గొర్రెల పొలం మండలం చేస్తారు.